యందు ఉన్నవని పాటలు పాడుచు నాట్యము చేయుచు పాటలు పాడుచు నాట్యము చేయుచు యేసే మన విమోచన యేసే మన సమాధానం యేసే మన రక్షణ యేసే మన రారాజు యేసే మన విమోచన యేసే మన సమాధానం యేసే మన రక్షణ యేసే మన సమాధానం. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. మార్కు సువార్తను ధ్యానం చేస్తున్నాం. మార్కు సువార్త 7:31 నుంచి మనం చూద్దాం. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సిదోను ద్వారా దెకపోలి ప్రాంతము మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. ఈ దెకపోలి ప్రాంతం మీదుగా యేసు ప్రభు గలిలయ సముద్రం దగ్గరికి వస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకొని ఒక చెవిటి నత్తి గల ఒక వ్యక్తిని ప్రభు యొద్దకు తీసుకొచ్చారు. వాళ్ళ విశ్వాసం ఏంటంటే యేసు వాని మీద చేయి ఉంచితే ఈ వ్యక్తి బాగుపడతాడు అని వారి నమ్మకం. చాలాసార్లు మనం ఒకటి అనుకుంటాము, ప్రభు మరొకటి చేస్తాడు. బైబిల్లో మనందరికి తెలుసు కదా, సిరియా సైన్యాధిపతి నయమాను, ఇతడు కుష్ఠరోగి. ఇతడు అనుకున్నాడు ఆ దైవజనుడు నయమాను మీద చేతులుంచి ప్రార్థన చేస్తే కుష్ఠరోగం పోతుంది అనుకున్నాడు నయమాను. కానీ దేవుని సేవకుడు అలా చేయలేదు. దేవుని సేవకుడు ఏం చెప్పాడు? యోర్దాన్ నదికి వెళ్ళి 7 మార్లు మునుగమని చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది దానికి. మా ఊర్లో నదులు లేవా, అక్కడ మునగమని చెప్పొచ్చు కదా, ఈ యోర్దాన్ నదిలో మునగడం ఏంటి అనుకున్నాడు. కానీ అతని విధేయత స్వస్థత పొందటానికి కారణమైంది. ఇక్కడ మనం చూస్తున్న ఆ దెకపోలి ప్రాంత ప్రజలు కూడా, దెకపోలి అనే మాటకి 10 పట్టణాలు అని అర్థం. ఈ 10 పట్టణాలకి యేసుక్రీస్తుకు గొప్పతనం ఎలా తెలిసింది? మనం గడిచిన దినాల్లో మనం విన్నాం కదా, గెరాసెన ప్రాంతంలో ఉన్న దయ్యము చేత పీడింపబడుతున్న వ్యక్తి దయ్యము నుంచి విడుదల పొంది యేసుని గురించి ఆ ప్రాంతమంతా ప్రకటిస్తూ వచ్చాడని గడిచిన దినాల్లో మనం విన్నాం. ఒకసారి ఆ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 5:20 వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపోలిలో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. బహుశా ఇతని సాక్ష్యంను బట్టే కావచ్చు, యేసు క్రీస్తు ఈ వ్యక్తిని కూడా బాగు చేయగలడు అని నమ్మారు. ఏమండి, సాక్ష్యము విశ్వాసాన్ని కలిగిస్తుంది. మన సాక్ష్యము ఇతరులు యేసునందు విశ్వాసం ఉంచడానికి కారణమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితంలో దేవుడు ఏం చేశాడో, మనల్ని ఏ విధంగా రక్షించాడో మనం సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యము ప్రభు యొద్దకు ఇతరులను నడిపిస్తుంది. సో ఈ దెక్కపోలి ప్రాంతమునున్న ఈ చెవిటి మూగవాడు ప్రభు యొద్దకు తీసుకురాబడ్డాడు. చెవిటివాడు అస్సలు వినలేడు. ఈ వినలేనివాడు మాటలు ఏమర్థమవుతాయి? మాటలు ఎవరు మాట్లాడుతున్నారు ఎట్లా అర్థమవుతుంది? ఆధ్యాత్మికంగా కూడా మనం వింటే దేవుని కార్యాలు మనం చూస్తాం. బైబిల్లో మాట చూస్తాం, ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక. అయ్యో ఇశ్రాయేలు, నా మాట విని ఎడల ఎంత మేలు. వినాలి అంటే తెరవబడిన చెవులు కలిగి ఉండాలి. భౌతికంగా చెవులు కలిగి ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన చెవులు కలిగి ఉండాలి. దేవుని వాక్యము వినే చెవులు. బైబిల్లో శిష్యుని కలిగిన చెవి నాకు దయచేయమని ప్రార్థన యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ప్రభు బిడ్డలుగా ఆయన స్వరం వినాలి. సో ఈ చెవిటి వాణిని ప్రభు ఎలా స్వస్థపరిచాడో చూడండి. 33 చూస్తాం. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి యఫతా అని వానితో చెప్పాను. ఏమండి, ఇక్కడ ఒక మాట చూస్తాం. ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి.
ఇది భావోద్రేకముతో కూడిన మాట. ఈ బిడ్డ ఇటువంటి మూగవానిగా ఉండకూడదు, ఈ బిడ్డ ఇలా నత్తివానిగా ఉండకూడదు అని ఒకలాంటి దుఃఖముతో, భారముతో ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఎఫాతా అని పిలిచాడు. ఎఫాతా అంటే అర్థం, ఆ మాటకు తెరవబడును అని అర్థం. వెంటనే తన చెవులు తెరవబడ్డాయి. చూడండి, అంతటా వాని చెవులు తెరవబడును, వాని నాలుక నరము సడిలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఎంత అద్భుతం కదండి ప్రియదేవుని బిడ్డలారా. ఈ చెవిటి వాడు స్వస్థత పొందాడు. మనుషులు అన్నట్లుగా ప్రభు స్వస్థపరచలేదు, కానీ దేవుడు తన చిత్తానుసారంగా ఆ వ్యక్తిని బాగు చేశాడు. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దు అని వారికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తమును బాగు చేసిన్నాడు, చెవిటి వారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. దయ్యాల చేత పీడింపబడుతున్న వాడు స్వస్థత పొందినందుకు ఆశ్చర్యపడ్డారు. ఇదిగో ఈ నత్తివాడు, ఈ చెవిటివాడు స్వస్థత పొందినందుకు మరింతగా ఆశ్చర్యపడినట్లుగా మనం గమనిస్తాం. ఆయా సందర్భాల్లో ప్రభు ఇదెవరితో చెప్పొద్దు అన్నాడు. యాయిరు కుమార్తె బాగుపడినప్పుడు కావచ్చు, ఇదిగో ఈ వ్యక్తి కావచ్చు. యేసు ప్రభు చెప్పొద్దు అని ఎందుకు అన్నాడు? మొదటి కారణము, అవిశ్వాసముతో ఉన్నవారు దేవుని కార్యాన్ని విన్నా అపహాసిస్తారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, అపహాసకులు. అవిశ్వాసముతో ఉన్నవారు అపహాసిస్తూ ఉంటారు. మొదటి కారణం. అందుకనే వారికి చెప్పొద్దన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, పందుల ముందు ముత్యాలు చల్లొద్దని. అందుకనే కొన్నిసార్లు కొంతమందికి చెప్పొద్దు అన్నాడు. రెండవ కారణం ప్రభు ఎందుకు చెప్పొద్దు అన్నాడంటే, యేసు ప్రభుని కేవలం అద్భుతములు చేసేవాడిగా మాత్రమే చూస్తున్నారు కొంతమంది. యేసు ప్రభు కేవలం అద్భుతం చేసేవాడు మాత్రమే కాదు, యేసు ప్రభు మాటలు విని మారు మనసు పొందాలి. ఇది దేవుని యొక్క ఆశ. యేసుని రక్షకుడిగా గుర్తించాలి, ఆయన యొక్క స్వస్థపరిచేవాడిగా మాత్రమే చూడొద్దు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన రక్షించేవాడు, ఆయన రక్షకుడు. బైబిల్ ఈ మాట చూస్తాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినవని. సో ఆయన రక్షకుడు అని గుర్తించాలని యేసు యొక్క ఉద్దేశం. మూడో కారణము, యేసు ప్రభు అయితే మాకు రాజుగా ఉంటే సరిపోతుంది అనుకున్నారు. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టం లేదు, కానీ రాజుగా అంగీకరించాలని ఇష్టం. ఎందుకంటే యేసు ప్రభు రాజు అయితే మాకు తిండికి కొదువు ఉండదు, మాకు అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, మంచి బోధ, ఇంకా చాలా బాగుంది మాకు అనుకుంటున్నారు కొంతమంది. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు అందుకొరకు ఈ లోకానికి రాలేదు, శిలువ మరణం పొందటానికి వచ్చాడు. అందుకనే కొన్నిసార్లు తన శిలువ మరణానికి ఆటంకం కలగకుండా ఉండటానికి కూడా ఈ సంగతి ఎవరితో చెప్పొద్దని ప్రభు చెప్పాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. విత్తబడిన మాటలు మందరి హృదయాలు నీరుకట్టి ఫలింపు చేయండి. నీవు మా జీవితంలో చేసిన కార్యాన్ని సాక్ష్యముగా ప్రకటించి అనేక మందిని నీ యొద్దకు నడిపించేవారిగా మా హృదయాలను సిద్ధం చేయండి. మమ్మల్ని నీ కొరకు వాడుకోమని కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.